హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోశ అండి, ఇన్స్టెంట్ దోశ అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే 10 నిమిషాల్లో కలుపుకుండే దోశ అండి ఇది. ముందుగా మనం చేయాల్సింది మసరపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి. ఆ ఎర్ర కందిపప్పుని నేను ఒక కాఫీ గ్లాస్తో తీసుకున్నాను. ఆ గ్లాస్తో తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని అదే గ్లాస్తో కరాచిన ఒక బొంబే రవ్వ వేసుకొని ఒకసారి మిక్సీ అందులోనే 2 స్పూన్లు పెసలండి, బొంబే రవ్వ గ్లాసు 2 స్పూన్లు పెసలు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా పొడిలా చేసుకున్నాక మనం అందులోని కరివేపాకు, ఇప్పుడు మన నానబెట్టుకున్న మసరపప్పు, ఎర్ర కందిపప్పు కూడా అందులో వేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోండి. ఆ మసరపప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. అంటే ఒకసారి ముందు మిక్సీ చేసుకొని నీళ్ళు వేయొద్దు ముందు. అందులోనే 2 స్పూన్లు 2 గరిటెలు పెరుగు. మీకు చప్పటి పెరుగు అయితే చప్పటి పెరుగు, పుల్లడిది అయితే పుల్లడిది. చప్పటిదైతేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని అది ఒక గిన్నెలో, ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి మెత్తగాని. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. దోశ అప్పటికప్పుడు మనం వెరైటీ దోశ కావాలంటే ఇలా ట్రై చేసుకోండి మీరు. ఇలా పక్కన పెట్టుకొని చట్నీకి ముందుగా కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను మిక్సీలో. అందులోనే 2 పచ్చిమిరపకాయలండి. మరీ ఎక్కువ కారం ఉండకూడదు. ఎప్పుడు కొత్తిమీర చట్నీకి పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, చిలక్కాయ పలుకులు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకొని, కొద్దిగా అల్లం వేసుకొని, టేస్ట్కి తగ్గ ఉప్పు, చింతపండు కొద్దిగా, చిన్న పెసర చింతపండు కూడా వేసుకోండి. అందులోనే పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోవాలి చట్నీలాగా. ఇది వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీలో కొబ్బరికాయ ముక్కలు, చిన్న ముక్క కొబ్బరికాయ ముక్కలు, ఎండుమిర్చి వేసుకున్నాను, గ్రైండ్ చేసుకొని అందులోనే 2 స్పూన్లు శనగపప్పు, వేపిన శనగపప్పు అండి, కొమ్ము శనగపప్పు అంటారు కదా, అది వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక అందులోనే జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకొని ఇంకోసారి అల్లం ముక్కలు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కళ్ళుప్పు వేసుకోండి, రాళ్ళ ఉప్పు టేస్ట్కి తగ్గ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. అందులో కొద్ది నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇలాగా దీనికి తాలింపు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు నూనె వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇలాగా తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి చట్నీలు 2ని. ఇప్పుడు మనం మిక్సీ ఆడిన రుబ్బు ఉంది కదండి, మసరపప్పు రుబ్బు, ఇది తీసుకొని ఇంత చిక్కగా ఉంది కాబట్టి మనకి ఇంత బాగోదు. ఇందులోనే కొద్దిగా నీళ్ళు, టేస్ట్కి తగ్గ ఉప్పు, పసుపు వేసుకోండి. కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోండి. దోశలకి ఎలా కలుపుకుంటాం పలచగాని అలా కలుపుకోండి. ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి. నేను ముందు వేసాను, తర్వాత మళ్ళీ నీళ్ళు వేసానండి. ఇలా వేసుకొని ఇలా పలచగా మనం పుల్లట్లు ఎలా అదే దోశ బ్యాటర్ ఎలా చేస్తామో అలాగే చేసుకోండి, కాల్చుకోండి. ఇలా పెనం బాగా కాలేక అప్పుడు వేసుకోండి. ఇలా తిప్పుతూ వేసుకోండి. కొద్దిగా నూనె వేసుకోండి. దీనికి నూనె కూడా ఎక్కువ పడదండి, హెల్త్కి కూడా మంచిది. మనకి పప్పు కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ దోశలు వేసుకున్నాక ఇందులో చట్నీ, కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వేసుకొని నంచుకుంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అలాగే అన్ని దోశలు వేసుకొని ఎంజాయ్ చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా మసరపప్పు ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎర్ర కందిపప్పు కొంతమంది అంటారు, మసరపప్పు అని కొంతమంది అంటారు. మీరేమంటారు మీ దీంట్లో చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ 2 చట్నీలు వేసుకుని తింటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.